ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, మోహనవాణి ఛానల్ ద్వారా నవగ్రహ పురాణ అంతర్గతమైనటువంటి శుక్రగ్రహ చరిత్రని వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్సుమాంజలి. మనం ఇప్పటికీ 7 భాగాలు పూర్తి చేశాం. 7వ భాగంలో శుక్రుడు వేషంలో ఉన్నటువంటి బృహస్పతి అనేక విధాలుగా రాక్షసులని దేవతల పట్ల సుముఖులను చేసే బోధన అంతా చేస్తూ ఉన్నాడు. అక్కడ ఆ సందర్భంలో 10 ఏళ్లు పూర్తయి శుక్రాచార్యుడు జయంతిని విడిచిపెట్టి వృషపర్వుడి యొక్క రాజ్యానికి వచ్చిన అప్పుడు అసలు శుక్రుడు ఈ నకిలీ శుక్రుడికి మధ్య వాగ్వాదం జరిగింది. కానీ రాక్షసులు అసలు శుక్రుడిని నమ్మకుండా నకిలీ శుక్రుడినే నమ్మారు. అప్పుడు అసలు శుక్రుడు, మీరు నిరంతరము దేవతల చేత ఓడింపబడుతూ ఉండండి అని శపించి వెళ్ళిపోయాడు. అంతవరకు చెప్పుకున్నాం మనం. ఇవాళ 8వ భాగంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం మనం. ఈ నకిలీ శుక్రుడు వెళ్ళిపోయి చాలా కాలం పాటు రాజ్యసభకు రాకపోయేసరికి వృషపర్వుడికి అనుమానం వచ్చింది. మెల్లమెల్లగా ఆ కపట శుక్రుడి యొక్క తత్వం బోధపడటం మొదలుపెట్టింది. అర్థమవుతోంది, తమ వాళ్ళకి ఆయన చెప్పినటువంటి పాఠాల సారాంశం కేవలం దేవతల యొక్క ప్రశంసే. 10 ఏళ్ల పాటు దేవతలు మంచివాళ్ళని, వాళ్ళని సేవించడం శ్రేయోదాయకమని నూరిపోస్తూ ఉన్నాడు కదా ఈ మాయా శుక్రుడు. అరేరే, ఇలాంటి దుర్బోధని పోల్చుకోలేకపోయినందుకు రాక్షసులందరూ కూడా సిగ్గుతో తలకాయలు వంచుకున్నారు. తమ యథార్థ గురుదేవులని సభలో నుంచి, నగరంలో నుంచి, రాజ్యంలో నుంచి వెళ్ళగొట్టినందుకు బాధపడటం మొదలుపెట్టారు. శుక్రాచార్యుడికి క్షమాపణలు అర్పించి సగౌరవంగా ఆయన్ని ఆస్థానానికి తీసుకురావాలని వృషపర్వుడు సభాముఖంగా నిర్ణయం తీసుకున్నాడు. అనుకున్నదే తడవుగా భృగువు యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ గురుదేవుడి యొక్క పాదాల మీద పడి క్షమాపణలు కోరుకున్నాడు. కానీ అవమానంతో కొతకొతలాడిపోతున్నటువంటి శుక్రుడు ఆగ్రహంతో చిందులు దొక్కాడు. అప్పుడు తల్లి అయినటువంటి పులోమ, తండ్రి భృగువు కల్పించుకొని శాంతింపజేశారు కొడుకుని. పులోమ అన్నది, నాయనా, ఇవన్నీ ఆ దేవతలు ఆడుతున్న నాటకాలు. సాక్షాత్తుగా ఆ మహావిష్ణువు చేతే నా శిరస్సు ఖండింపు చేశారు వాళ్ళు అన్నది. గురుదేవ, మా అపరాధాన్ని, అజ్ఞానాన్ని తమరే మన్నించాలి. పెద్ద మనసు చేసుకోవాలి. మాకు దిశానిర్దేశం చేయాలి. మీ తల్లి యొక్క శిరచ్ఛేదానికి కారకులైనటువంటి ఆ దేవతల మీద పగ తీర్చుకోవాలి అని వృషపర్వుడు ప్రాధేయపడ్డాడు. దయచేసి అసుర గురువు పదవిని స్వీకరించండి అని ప్రార్థించిన మీదట శుక్రుడు మెత్తబడి అంగీకరించాడు. నిర్వికల్పానంద స్వామి
ఈ కథ చెబుతూ ఆపి శిష్యుల వైపు సాభిప్రాయంగా చూశాడు. ఇప్పటిదాకా మీరు విన్నటువంటి శుక్రాచార్యుల యొక్క చరిత్ర ఎలా ఉంది అని అడిగాడు. చాలా ఉత్కంఠను రేకిస్తోంది గురువుగారు, వినే కొద్దీ ఇంకా ఇంకా వినాలి అనేటువంటి కుతూహలం కలుగుతోంది మాకు అన్నాడు శిష్యులు. ముందు ముందు కూడా అంతే ఉంటుంది నాయన. శుక్రాచార్యుడి యొక్క చరిత్ర పూర్తిగా చిత్రాచిత్రమైనటువంటి సన్నివేశాల సమాహారం. వివాహం అయిన తర్వాత ఆయన జీవితంలో ఆసక్తి కలిగించే సంఘటనలు అనేకంగా జరిగాయి అంటున్నాడు గురువుగారు. గురువుగారు, శుక్రాచార్యుడు తన భార్య అయిన జయంతిని పంపివేశాడు కదా, ఆ తర్వాత ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అని చిదానందుడు అనే శిష్యుడు అడిగాడు. అప్పుడు చెప్తూ ఉన్నాడు, ప్రియవ్రతుడు సురూప అనేటువంటి దంపతులకి ఒక పుత్రిక ఉంది. ఆమె పేరు ఊర్జస్వతి. ఆ యువతితోటి ఆయనకి వివాహం జరిగింది. ఆమెకి దేవయాని, అరజ అనేటువంటి 2 కుమార్తెలు, 4 కొడుకులు పుట్టారు. దేవయాని ఈయన యొక్క కూతురు అన్నమాట. ఊర్జస్వతి అనే భార్యకు పుట్టింది. ఈ దేవయానే ఆ తరువాత కాలక్రమంలో యయాతిరాజును వివాహం చేసుకుంటుంది. మహాభారతంలో పెద్దది కథ ఉంది. యుక్త వయస్కులైనటువంటి 4 కొడుకుల్ని ఆయన రాక్షసులకు పురోహితులుగా నియమించాడు. కుమార్తెలలో అరజ అనేటువంటి ఆమె బాల్యం నుండి తాత్వికమైనటువంటి దృష్టి కలిగినటువంటి అమ్మాయి. ఆమెకు యుక్త వయస్సు వచ్చిన తర్వాత వివాహం చేయాలి అనుకున్నారు, కానీ వివాహం పట్ల విముఖత చూపించింది. తండ్రి యొక్క అనుమతి తీసుకొని అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఇక్ష్వాకుడి యొక్క కుమారుడు దండు అనేటువంటి వాడు ఉండేవాడు ఆ రోజుల్లో. ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వాడు, అంటే ఇక్ష్వాకు మహారాజు కొడుకు. రామచంద్రుడికి చాలా చాలా పూర్వీకుడు. ఆ రోజుల్లో అయోధ్యని రాజధానిగా చేసుకుని పరిపాలన చేస్తూ ఉన్నాడు. అతడు ఒకరోజు అరణ్యానికి వేటకు వెళ్ళాడు. అక్కడ సౌందర్య రాశి అయినటువంటి అరజ కనపడింది, తపస్సు చేసుకుంటుంది. ఆమె మీద అత్యాచారం చేశాడు. చూసారా, ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడు తప్పటడుగేశాడు. ఆమె కేకలు విన్నటువంటి తండ్రి శుక్రుడు అక్కడికి వచ్చాడు. తండ్రికి విషయం అంతా చెప్పింది. జరిగిన అన్యాయాన్ని తెలుసుకున్నాడు. ఆగ్రహంతో ఊగిపోయాడు. 5 రోజుల లోపల అగ్నివర్షం కురిసి దండు యొక్క రాజ్యం సర్వనాశనం అయిపోయి అరణ్యంగా మారిపోతుందని శాపం పెట్టాడు. అప్పుడు ఏర్పడిందే దండకారణ్యం. దండు పేరుతో ఉన్నది కాబట్టి దండకారణ్యం. ఎప్పుడైతే శాపం పెట్టాడో శుక్రుడు, ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి అగ్నివర్షంలో దండు యొక్క రాజ్యం అంతా బూడిదైపోయింది. అక్కడ ఒక అరణ్యం ఏర్పడింది. ఆ దండరాజు పేరును గుర్తు చేస్తూ ఆ అరణ్యం దండకారణ్యం అయింది. ఇప్పటికీ ఉంది దండకారణ్యం. నక్సలైట్లు అక్కడ చేరుతూ ఉంటారు. అయితే గురుగారు, దండకారణ్యం ఏర్పడడానికి కారకుడు శుక్రుడు అన్నమాట అన్నాడు శిష్యుడు. అవును, శాపం పెట్టడానికి అనుగ్రహించడానికి రెండిటికి సమర్థుడు కదా ఆయన. మృత సంజీవిని విద్యని శుక్రుడు వినియోగించాడో లేదో మీరు వినలేదు కదా, ఇప్పుడు వినండి అంటూ మొదలుపెట్టాడు గురువుగారు. శ్రీ మహావిష్ణువు చేత తన తల్లికి శిరచ్ఛేదం చేయించినటువంటి దేవతల మీద ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటి కోరిక రగులుకుంది శుక్రాచార్యుడు. తల్లి రాక్షస స్త్రీ. ఆమె యొక్క బుద్ధులు కొన్ని ఇతనికి వచ్చినాయి, సంక్రమించినాయి. ప్రతీకార వాంఛ అనేది దాంట్లో ఒకటి. దేవతల మీద దండయాత్రకి
రాక్షసులందరినీ ప్రేరేపించడం మొదలుపెట్టాడు. తరచుగా యుద్ధంలో మరణించే రాక్షస వీరుల్ని తన దగ్గర ఉన్నటువంటి మృత సంజీవిని ప్రయోగంతో మళ్ళీ బతికిస్తూ ఉన్నాడు. దానివల్ల రాక్షసుల ధైర్యం ఇనుముడిస్తోంది, వాళ్ళ సంఖ్య తగ్గటంలో. ఈ చంపబడినటువంటి రాక్షసులు శుక్రుడి వల్ల మళ్ళీ మళ్ళీ జీవిస్తున్నారు, యుద్ధంలో రెచ్చిపోతూ ఉన్నారు. దీనివల్ల దేవతలు భయభ్రాంతులు అయిపోయారు. చీటికి మాటికి దేవతలతో తలపట్టడం రాక్షసులకు ఒక ఆటలాగా మారిపోయింది. అక్కడ ఇంద్రుడు బృహస్పతి ఆలోచనలో పడ్డారు, ఈ విపత్తు నుంచి ఎలా తప్పించుకోవాలి అని. ఇంద్రుడు ఒకరోజు గురుదేవుడైన బృహస్పతి దగ్గరికి వెళ్ళి, గురుదేవా, ఎంతకాలం ఈ పరాజయ పరంపర మాకు? సంహరించే కొద్దీ సజీవులై వస్తూనే ఉన్నారు రాక్షసులు. శుక్రాచార్యుడి యొక్క మంత్రబలం వల్ల మేమేం చేయగలం అన్నాడు. నాయనా ఇంద్ర, అంతా మృత సంజీవిని మూలంగానే జరుగుతోంది. రాక్షసుల్లో మరణించే వాళ్ళు మళ్ళీ బతికి వస్తూ ఉన్నారు, మన వాళ్ళేమో చచ్చిపోయిన తర్వాత అలాగే ఉండిపోతున్నారు. క్రమంగా దేవతల యొక్క సంఖ్యాబలం తగ్గిపోతోంది. బృహస్పతి కొంచెం బాధగానే నిట్టూర్చాడు. ఇంద్రుడు కూడా బరువుగా నిట్టూర్పు విడిచి, మీ మనస్సులోని మాటను చెప్పారు గురువుగారు, అది అందరికీ అనుభవమే. అయితే మీరు మార్గాంతరం చెప్పండి, ఆ మృత సంజీవనికి విరుగుడు ఆలోచించండి అన్నారు. మృత సంజీవనికి విరుగుడా? కొంచెం ఆశ్చర్యంగా అన్నాడు బృహస్పతి. నాయనా, అది పరమశివుడి యొక్క వరప్రసాదం, దానికి తిరుగు ఉండదు, దానికి విరుగుడు కూడా ఉండదు. అయితే మన స్వర్గరాజ్యాన్ని ఆ రాక్షసులకు అప్పగించి అడవులకు వెళ్ళిపోవటమేనా మాకు మార్గం? కొంచెం విచారంగానే అన్నాడు ఇంద్రుడు. నాయనా, ప్రతి వ్యాధికి ఒక మందు ఉన్నట్లే ప్రతి సమస్యకు కూడా ఒక పరిష్కారం ఉంటుంది. ఆలోచించాలి కాస్త మనసు పెట్టి అన్నాడు బృహస్పతి. అయితే మీరే ఆలోచించండి నాయనా, దీనికి మార్గాంతరం ఒక్కటే ఒక్కటి ఉంది. ఆ మృత సంజీవిని లాంటి విద్యను మనం కూడా సంపాదించటం. మృత సంజీవిని విద్యను కనుక సాధిస్తే కత్తికి కత్తితోటి, గదకి గదతోటి సమాధానం చెప్పినట్లు అవుతుంది అన్న. దివ్యమైన ఆలోచన గురువుగారు అన్నాడు ఇంద్రుడు. అయితే అసుర గురువులాగా దేవగురువు కూడా తపస్సుతో ఈశ్వరుని మెప్పించి మృత సంజీవిని సంపాదించటమేనా మన కర్తవ్యం గురుదేవా అన్నాడు ఇంద్రుడు. నాయన, తపస్సు చేయడం మాత్రమే మన చేతిలో ఉంటుంది. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందో మనం ఊహించలేం. పరమేశ్వరుడి దృష్టిలో శుక్రుడు వేరు, మనం వేరు. శుక్రుడిని శంకర దంపతులు పుత్రుడిగా భావిస్తారు కదా. ఎందుకని? ఒకానొకప్పుడు రుద్రుడు మింగేస్తే ఆ శుక్రుడు కడుపులో నుంచి జననేంద్రియం ద్వారా బయటకు వచ్చాడు. అప్పుడు కదా శుక్రుడు అని పేరు వచ్చింది. అప్పటి నుంచి పార్వతీ పరమేశ్వరులు కొడుగ్గా భావిస్తున్నారు. అయితే ఏం చేయాలి మనం? కొంచెం అసహనంగానే అన్నాడు ఇంద్రుడు. మృత సంజీవిని విద్య ప్రస్తుతం ఇద్దరికి తెలుసు. ఒకడు పరమేశ్వరుడు, రెండోవాడు శుక్రుడు. శివుడి కంటే శుక్రుడి నుండి సంపాదించడం సులభం అన్న. ఇంద్రుడు ఏదో చెప్పబోయాడు. బృహస్పతి చెయ్యెత్తి వారించి, శుక్రుడు శత్రువులకు ఆ విద్యను ఎందుకు దానం చేస్తాడు అనేది నీ సందేహం కదా, నాకు తెలుసు. అయితే శ్రద్ధాభక్తులతో శుశ్రూష చేసే శిష్యులకి ఏ గురువైనా సరే సకల విద్యలు బోధిస్తాడు. శుక్రుడు మంచి గురువు అన్నాడు బృహస్పతి. అయితే మన వాళ్లలో ఎవరో ఒకరు శుక్రాచార్యుణ్ణి ఆశ్రయించాలి అన్నమాట అన్నారు. ఎవరో ఒకరు కాదు, వినయ విధేయతలు శ్రద్ధాభక్తులు
సునిశ్చితమైనటువంటి బుద్ధి బలం, ముఖ్యంగా కార్యదీక్ష ఉన్నటువంటి యువకుణ్ణి ఈ పనికి వినియోగించాలి మనం అన్నాడు బృహస్పతి. అయితే మీరు చెప్పిన అన్ని లక్షణాలు ఉన్నటువంటి యువకుడు నా ఎరుకలో ఒక్కడున్నాడు గురుదేవా అన్నాడు. ఎవరు అన్నాడు బృహస్పతి తెలియనట్టుగా. మీ పుత్రుడు కచుడే అన్నాడు. కచుడా? అవును. శుక్రాచార్యుడికి శుశ్రూష చేసి మృత సంజీవిని సంపాదించగలిగిన చతురత కలిగినటువంటి యువకుడు, మీకు తగినటువంటి పుత్రుడు కచుడే అన్న. నాయనా, దేవగురువుగా నేను చేయవలసిన సహాయం నా కుమారుడు చేస్తాడు అంటే నాకు ఆనందమే కదా. నా పుత్రుడు గనక విజయం సాధించగలిగితే ఆ ఘనత నాదే అవుతుందిగా, వాడి తండ్రిగా. గురుభక్తికి మా కచుడు పెట్టింది పేరు. రేపే కచుడిని శుక్రుడి యొక్క ఆశ్రమానికి పంపిద్దాం అన్నాడు బృహస్పతి. ధన్యుణ్ణి గురుదేవా. కుమార కచుడి వద్దకి మనం ఇప్పుడే వెళదాం. దేవతల పక్షాన మీ కుమారుణ్ణి నేనే స్వయంగా అభ్యర్థిస్తాను అన్నాడు ఇంద్రుడు. వాళ్ళు వెళ్ళి అడిగారు. తండ్రి యొక్క ఆజ్ఞ కూడా కావటం వల్ల కచుడు అంగీకరించాడు. అది వృషపర్వుడి యొక్క పట్టణంలో శుక్రాచార్యుడి యొక్క ఆశ్రమ ప్రాంగణం. చెట్ల కింద అనేక మంది అసుర విద్యార్థులు కూర్చొని ఉన్నారు. వాళ్ళందరికీ పాఠాలు చెబుతున్నాడు శుక్రాచార్యుడు. ఆయన కుమార్తె దేవయాని నీళ్లు తాగే పాత్రతోటి తండ్రి దగ్గరకు వచ్చింది. అంటే నీళ్ల చెంబు తీసుకొని. తండ్రి వెనుక చెట్టు యొక్క కాండానికి దగ్గరగా నిలుచొని ఉన్నటువంటి దేవయాన్ని చూపులు ఆశ్రమ ప్రాంగణంలోకి వస్తున్నటువంటి ఒక యువకుడి మీద కేంద్రీకరింపబడి ఆగిపోయింది. ఆశ్రమ ప్రాంతంలో గాని, వృషపర్వుడు మందిర ప్రాంతంలో గాని ఎప్పుడూ చూడలేదు అటువంటి యువకుణ్ణి. మంచి అందగాడు, ఆకర్షణీయంగా ఉన్నాడు. ఆ యువకుడు తిన్నగా శుక్రాచార్యుడు ముందుకు వచ్చి నిలబడ్డాడు. వినయంగా 2 చేతులు జోడించి నమస్కరించాడు. గురుదేవా, దేవగురువు అయినటువంటి బృహస్పతి ఆచార్యుల యొక్క పుత్రుణ్ణి నేను. నా పేరు కచుడు. విద్యాభ్యాసం కోసం మీ చరణ సన్నిధికి వచ్చాను. మీ సేవకు అంకితం అవుతాను. నన్ను తమ శిష్యుడిగా అంగీకరించి విద్యాదానం చేయండి అని వినయంగా అడిగాడు. శుక్రుడు కచుణ్ణి ఆశ్చర్యంతో యగాదిగా చూశాడు. నువ్వు బృహస్పతి కొడుకువా? నమ్మలేనట్టుగా అడిగాడు. యథార్థమే కదా? చిత్తం గురుదేవా, నేను తారా బృహస్పతుల యొక్క తనయుణ్ణి. విద్యార్జన కోసం స్వయంగా మా తండ్రి గారే నన్ను తమ సన్నిధికి పంపించారు. అనుగ్రహించండి అన్నాడు గురువు యొక్క పాదాలు స్పృశిస్తూ. మీ తండ్రి బృహస్పతి వద్ద లేనటువంటి విద్య నా దగ్గర ఉందా? శుక్రుడు చిరునవ్వుతోటి అడిగాడు. అనుమానం కూడా ఉంది. మా తండ్రి గారి అభిప్రాయం ఏంటంటే గురువర్య, తన ఆధ్వర్యంలో కంటే తమ యొక్క ఆధ్వర్యంలో అభ్యసించడం అనేది సహస్రాధికంగా ఫలదాయకమని మా తండ్రి గారు చెప్పారు. కచుడు చిరునవ్వు నవ్వి చెప్పాడు ఈ మాట. అబ్బా, ఎంత చక్కగా ఉందా చిరునవ్వు అనుకుంది. తండ్రి గారికి మంచినీళ్ళు ఇవ్వడం మర్చిపోయి కచుణ్ణే తదేకంగా చూస్తున్నటువంటి దేవయాని. ఆమె కూడా అద్భుతమైన సౌందర్య రాశి. ఈ కచుడు దేవగురువైన బృహస్పతి కుమారుడు, అంటే శత్రువు యొక్క పుత్రుడు. ఇటువంటి వాణ్ణి తన తండ్రి చేరదీస్తాడా, లేకపోతే తృణీకరించి వెళ్ళిపోమ్మంటాడా? తన తండ్రి కచుణ్ణి శిష్యుడిగా స్వీకరిస్తే ఎంత బాగుంటుంది అని ఈమె మనస్సులో అనుకుంటోంది. ఎందుకంటే దేవయానిలో
మొదటి చూపులోనే ఆకర్షణ బయలుదేరింది కచుడి పట్ల. అందుకని సానుకూలమైన ఆలోచనలు ప్రవాహ వేగంతో సాగుతున్నాయి ఆమె మనస్సులో. అదే సమయంలో అక్కడ విద్యాభ్యాసం చేస్తున్న అసుర విద్యార్థులు కచుడి వంక కోపంగా చూస్తున్నారు. ఎందుకని? తమ శత్రువైనటువంటి దేవతల గురువు కొడుకు కదా వీడు. విద్యార్థిగా నటిస్తూ రాక్షసుల యొక్క రహస్యాలు కనిపెట్టే ప్రయత్నంలో వచ్చాడు అనుకుంటున్నారు. సందేహం లేదు, గురువుగారు పొగడ్తలకు లొంగిపోయి ఇతన్ని శిష్యుడిగా అంగీకరిస్తాడేమో అని వాళ్ళు కొంచెం ఆందోళనగా ఆలోచిస్తూ ఉన్నారు. దేవయాని అన్నది, తండ్రి, విద్యను అర్థిస్తూ వచ్చిన వాళ్ళు ఎవరైనప్పటికీ అంటూ ఉండగానే, అవునమ్మా, నిరాకరించడం అనేది ధర్మం కాదు అని శుక్రుడు దేవయాని వైపు చూడకుండానే కచుడి వైపు చూస్తూ ఈ మాట అన్నాడు. చూసారా, భారతంలో కూడా తనను చంపడానికి పుట్టాడు అని తెలిసినా కూడా దృష్టద్యుమ్నుడు కూడా విద్యాభ్యాసం చేశాడు తన దగ్గర ద్రోణాచార్యుడు. ఇది గురువు యొక్క లక్షణం. వెంటనే ఒక శిష్యుడు పైకి లేచాడు. గురుదేవా, ఈ దేవగురువు యొక్క కుమారుణ్ణి మీరు చేరతీస్తారా? అవును నాయన, అది మనకి గౌరవ కారణము, గర్వకారణం కూడా. ఎందుకంటే మహాజ్ఞాని అని పేరు పొందినవాడు బృహస్పతి. అటువంటి వాడికి కొడుకు నా దగ్గరకు వచ్చాడు అంటే, తనకంటే 1000 రెట్లు అధికమైనటువంటి జ్ఞానం కలిగిన వాడినని చెప్పాడు అంటే, అంతకంటే గౌరవం నాకేం కావాలి? అందువల్ల చేరదీస్తాను. అంతేకాదు, అర్థించిన వ్యక్తిని అనాదరించకూడదు. ఈ అద్భుతమైన సూత్రాన్ని మీరు ఒక పాఠంలాగా గుర్తుంచుకోండి అన్నాడు. ఆనందపడిపోయింది దేవయాని. తండ్రి, ఇదిగో జలపానం చేయండి అని తండ్రికి ఆ నీటి చెంబు అందించింది. శుక్రుడు పాత్రని కచుడి వైపు చూపించాడు. కచా, చాలా దూరం నుంచి వచ్చావు, ఇదిగో ఈ ఉదకం స్వీకరించు. నిన్ను ఆదరిస్తే నీ తండ్రి అయినటువంటి బృహస్పతి ఆచార్యులను కూడా ఆదరించినట్లే. ఎందుకని? ఆత్మావై పుత్రనామాసి అని. దేవయాని కచుడిని మరొక్కసారి చూసి ఆశ్రమంలోకి వెళ్ళిపోయింది సిగ్గుపడుతూ. ఆ తర్వాత ఏమైందో తెలియాలి అంటే రేపటిదాకా మనం ఎదురు చూడాలి. అంతవరకు ఈ ఛానల్లో వచ్చేవి చూస్తూ ఉండండి, వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి అని మిమ్మల్ని కోరుకుంటూ స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.